మొన్నటి వరకు రోడ్లపైన ప్రజలను ఇబ్బందికి గురి చేసిన హిజ్రాల్ నేడు ఆసుపత్రుల్లో, షాపుల్లో చొరబడి దౌర్జన్యం. నెల్లూరు జిల్లా కందుకూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హిజ్రాల వీరంగం. దసరా మామూలు ఇవ్వాలంటూ ఆసుపత్రిలో హంగామా. హాస్పిటల్ సిబ్బందిపై దాడికి పాల్పడిన పలువురు హిజ్రాలు. మన కందుకూరు పట్టణంలో ఉప్పూరుకి చెందినటువంటి నలుగురు హిజ్రాలు ఈ కందుకూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి హెన్నీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి నర్సు డాక్టర్ గారు లేరు, మళ్ళీ రమ్మని చెప్తే డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి అమ్మాయి మీద దౌర్జన్యం చేసేసి అక్కడ చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా అమ్మాయిని జుట్టుపక్కన కొట్టుకుని కొట్టడం, జుట్టు పట్టుకుని కొట్టడం, అదేవిధంగా ఆ నలుగురు కూడా అడ్డొచ్చిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. దీని మీద రిపోర్ట్ ఇవ్వగా అమ్మాయి నలుగురు మీద ఎవరైతే ఉన్నారో నలుగురు మీద హిజ్రాల్ మీద ఎక్స్ట్రాషన్ కేసు కట్టాము. వాళ్ళను రిమాండ్ చేస్తాం. మేము తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరైనా కూడా ఈ ఎక్స్ట్రాషన్ అటువంటి నేరాలకి పాల్పడితే వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం. అందరికీ కూడా జైలు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం, సర్వేలెన్స్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎవరైనా కూడా అటువంటి ఆలోచన ఉంటే దయచేసి అందరూ మానుకోవాలా. అలా కాదు అని ఈయన చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శించినట్లయితే ఎవరైనా కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి, షాపుల దగ్గరికి వెళ్ళి, ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఈ విధంగా ప్రవర్తించినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలా. ఈరోజు ఎవరైతే ఈ నేరానికి పాల్పడినారో వారి మీద ఆల్రెడీ కేసులు ఇప్పటికే రిజిస్టర్ చేశాం. నాన్ అవైలబుల్ కేసు, ఎక్స్ట్రాషన్ కేసు. వాళ్ళను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళని అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.